పీరియడ్స్ ముందు సడన్ గా ఏడవడం, కోపం, ఇరిటేషన్, బ్లోటింగ్ సెన్సేషన్ ఇలా అవుతున్నాయా? ఇది యాటిట్యూడ్ కాదు, PMS అవ్వచ్చు. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మిరకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, పిర్జాదిగూడ, హైదరాబాద్. ఉమెన్ లో పీరియడ్స్ రావడానికి 1 to 2 weeks ముందు బాడీలో ఫిజికల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మెన్సెస్ వచ్చిన తర్వాత ఓవర్ ద టైం ఇవి బెటర్ అవుతూ ఉంటాయి. దీన్ని PMS అంటారు. ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది మెన్స్ట్రల్ సైకిల్ లో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుంది. ఆర్ సెరటోనిన్ హార్మోన్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల వస్తుంది. ఆర్ ఉమెన్ కి ప్రాపర్ స్లీప్ లేకపోయినా, ఎక్కువ స్ట్రెస్డ్ ఫీల్ అయినా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ కెఫీన్, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల కూడా రావచ్చు. ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ని మరి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? బేసిక్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ప్రాపర్ స్లీప్ ఆఫ్ అట్లీస్ట్ 6 to 8 hours డైలీ ఉండడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ 30 to 45 minutes డైలీ, అట్లీస్ట్ 4 times a week చేసుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవడం, అవాయిడింగ్ ఎక్సెస్ కెఫీన్ అండ్ ఆల్కహాల్, జంక్, సాల్టీ ఫుడ్, షుగరీ ఫుడ్, ఇవి చేస్తే చాలా వరకు మేనేజ్ చేసుకోవచ్చు. అట్ టైమ్స్ సప్లిమెంట్స్ తో కూడా ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, వైటమిన్ B6 ఇలాంటి సప్లిమెంట్స్ కూడా మీ డాక్టర్ని అడిగిన తర్వాత వాటిని యూస్ చేస్తే కూడా ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ సిమ్టమ్స్ అనేవి మీ డే టు డే లైఫ్ ని, వర్క్ ని, రిలేషన్షిప్స్ ని అఫెక్ట్ చేస్తుంటే దాన్ని ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని కూడా అంటారు. అలాంటి వాటికి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది మూడీనెస్ కాదు, ఇట్స్ హార్మోనల్. ఉమెన్ నీడ్స్ అండర్స్టాండింగ్, నాట్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ.